హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, నీళ్ళలో ఫిల్టర్ అయితే వేసి పెట్టినాను చూద్దామని మళ్ళీ ప్రయోగం చేశాను. ఇక్కడ చేపలు ఓన్లీ జిలేబీ చేప మాత్రమే తింటా ఉంది. దాదాపు ఒక 1.5 అవర్ పెట్టాను వాటర్లో. వేరే చేపలు ఏవి తినట్లేదు. ఇది వచ్చి బయట వచ్చి ఫ్రెష్ బయట, కొద్దిగా స్మెల్ వచ్చేది పెట్టలేదు, అనుకోకుండా బౌల్స్ వచ్చింది. సో ఫ్రెష్ బయట. ఇక్కడ చూడండి, నీళ్ళలో కూడా కాంపిటీషన్. ఈ చేప అన్నిటినీ తరిమి కొడతా ఉంది. కేవలం అది మాత్రమే తినాలని ఏ వచ్చినా కూడా చేపలను అన్నింటినీ తరిమి కొడతా ఉంది. నీళ్ళలో కూడా కాంపిటీషన్ భారీగా ఉంది చేపల మధ్య తినడానికి. ఇది దాదాపు ఒక 10-15 నిమిషాలు ఉంది. అంతసేపు వీడియో ఎవరు చూడడానికి పెట్టలేదు. అదొక్క చేపనే 10-15 నిమిషాలు ఉండి అదే తింటా ఉంది. చేప ఏది వచ్చినా కూడా తరిమి కొడతా ఉంది. చాలా సేపు చూశాను, ఆల్మోస్ట్ వేరే చేపలు ఏమైనా తింటాయని. వేరేవి తినడానికి రావట్లేదు. చలికాలం కదా, చలికాలం ఫిషింగ్ ఎందుకు అవ్వదు అని చాలామంది అనుకుంటుంటాం కదా. సో రీజన్ ఇది. చేపలు చలికాలం ఎందుకు తినవో మళ్ళీ అర్థం కావట్లేదు. ఓన్లీ జిలేబీలు మాత్రమే తింటున్నాయి. వేరేవన్నీ ఇక్కడ చాలా రకాల చేపలు ఉన్నాయి. బుడ్డపరకలు, కాకి చిత్రాలు, తర్వాత ఇంకేవేవో 5-6 రకాల చేపలు అయితే కనిపిస్తున్నాయి వీడియోలో. అవేవి తినడానికి రావట్లేదు. కేవలం జిలేబీ చేపలు మాత్రమే తింటా ఉన్నాయి వచ్చి. అప్పుడప్పుడు కాకి చిత్రాలు వచ్చి ఇలా ఈటుగా ముఖం చూసి వెళ్ళిపోతున్నాయి. చాలామంది ఫిషింగ్కి వెళ్ళి చలికాలం చేపలు పడక ఒట్టి చేతులతో తిరిగి వస్తూ ఉంటారు. రీజన్ అయితే ఏందో అనుకొని చలికాలం చూడండి, ఇక్కడ కూడా నేను కూడా అదే చూశాను, చలికాలం ఎందుకు ఎక్కువ పడవని. చేపలు అసలు తినట్లేదు, ఊరికే ఉంటాయి ఆడుకుంటున్నాయి అంతేగాని. ఓన్లీ ఒక జిలేబీ చేప మాత్రమే తింటా ఉంది. సో రీజన్ అది. కొద్దిగా స్మెల్ వచ్చే పిండి పెట్టింటే బాగుండేది. నెక్స్ట్ టైం కొద్దిగా ముందే పిండి ప్రిపేర్ చేసుకెళ్ళి చూస్తాను. నెక్స్ట్ ఎలా ఉంటుందో వీడియో చూద్దాం. చూడండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.